హైడ్రా 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 ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. అసలు హైడ్రా కూల్చివేతలకు అంకురార్పణ ఎప్పుడు జరిగింది? హైడ్రా సృష్టి వెనుక రాజకీయ కోణం ఉందా? జన్వాడ టార్గెట్గా హైడ్రా పుట్టుకొచ్చిందా? కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమైందా? ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్తోనే ఈ కూల్చివేతలకు సంకేతం పంపించారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే కూల్చివేతలు వెనుక రాజకీయ కోణం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమంటున్నారు. పార్టీలకు అతీతంగా కూల్చివేతలు ఉంటాయని తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం కక్షపూరితం అంటోంది. ఇక ఏది ఏమైనా చూసుకున్నట్లయితే హైడ్రా వచ్చిన దగ్గర నుంచి కూడా అక్రమార్కుల గుండెలో దడ పుట్టిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తన మన అనే భేదం లేకుండా ఎవరు అక్రమాలకు పాల్పడినా, అక్రమ కట్టడాలు ఎవరు పాల్పడినా, ఎవరు ఆక్రమించుకున్నా కానీ కూల్చివేతలకు వెనకాడమంటూ కూడా తెగేసి చెప్తున్నారు. మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్, ఈరోజు కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా హాట్ టాపిక్గా మారింది. మరి జన్వాడలో పిరంగి నాలా పరిధిలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్కు సంబంధించి కూల్చివేతలు షురూ చేయడానికి సర్వే మొదలుపెట్టిందా? ఇది కేవలం రాజకీయ కక్షపూరితంతోనే ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందా ప్రస్తుత ప్రభుత్వం అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఎవరిని వదిలిపెట్టమని చెప్తున్నారు. అయితే ఇందులో సొంత పార్టీ నేతలకు కూడా కాంగ్రెస్లో హైకమాండ్కి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తుంది. తన మన అనే భేదం లేకుండా మా ఆస్తులను కూడా కూల్చివేస్తున్నారంటూ కూడా హైకమాండ్కి ఫిర్యాదులు కూడా అందుతున్నాయట. మరి ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించలేదు, హైడ్రాకి అనుకూలంగా స్పందించినట్టయితే తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మనకి ప్రస్తుతం స్టూడియోలో డాక్టర్ లింగం యాదవ్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి జూమ్ లైవ్లో మనకి బీజేపీ నేత నరేష్ గారు, అలాగే మనకి బీఆర్ఎస్ నేత రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నమస్తే అండి. ముందుగా లింగం యాదవ్ గారు, హైడ్రా అసలు ఏ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది? ఈ హైడ్రా తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా వార్నింగ్లు, బ్లాక్మెయిల్లు, అలాగే కోర్టులు, కేసులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా ఒక ప్రాసెస్ లాగా జరిగిపోతున్నాయి. మరి దీని వెనుక రాజకీయ కక్ష ఉందా? ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేయడానికే ఈ హైడ్రా అనేది తీసుకురావడం జరిగిందా? అంటే పైకి ప్రభుత్వం జంట జలాశయాలు కాపాడడానికి కబ్జా అయిన భూములు ఏవైతే ఉన్నాయో ఎఫ్టీఎల్లో కానీ కాపాడడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నా కానీ విమర్శలు కూడా అదే స్థాయిలో వెలువెత్తుతున్నాయి. మరి ఎందుకంటే గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు కోపానిస్టులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఒక పర్యావరణ విధ్వంసం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, అదేవిధంగా నాలాలను కబ్జా చేయడం, చెరువులను కబ్జా చేయడం, ఈ విధంగా గత 10 సంవత్సరాలు హైదరాబాద్లో విధ్వంసం జరిగింది, పర్యావరణ విధ్వంసం. ఇదే విధంగా కంటిన్యూ అయితే భవిష్యత్ తరాలకు హైదరాబాదులో మానవ మనుగడకే ప్రమాదం ఉంటుందని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా యొక్క ప్రధాన ఉద్దేశం ఏందండి? ప్రభుత్వ భూములు కాపాడడం, దానితో పాటు చెరువులు, నాలాలు ఎవరైతే కబ్జా చేసి అక్రమంగా వాళ్ళు నిర్మాణాలు చేపట్టిరో వాళ్ళు భయపడాలి తప్పితే ఇవాళ మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణం అనేది ప్రత్యేకించి హైదరాబాద్లో విధ్వంసం జరిగింది. ఇవాళ మనకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా ఎంత ప్రమాదం పొంచి ఉందో మనందరికీ తెలుసు. ఇట్లా జరగకుండా ఉండొద్దు, హైదరాబాద్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ హైడ్రాని తీసుకొచ్చిర్రు. ఇవాళ హైడ్రా మీరు చూడండి ఎవరు ఇబ్బంది పడుతురండి? కబ్జాదారులు, బడా బిల్డర్లు ఎవరైతే ప్రభుత్వ భూమిని నాలాలని ఆక్రమించిర్రో వాళ్ళు భయపడుతున్నారు తప్ప సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ హైడ్రాకు మద్దతు కలుపుతున్నారు. ఇవాళ మీరు చూడండి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఈ హైడ్రా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారండి. ఇది ఈ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కనబడతలేదా అని నేను అంటున్నా. మీరు దయచేసి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రభుత్వానికి
సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా ఏ విధంగా బెటర్గా చేయాలో మీరు ఆ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మీరు చేయని కారణం వల్లనే కదా మీ ఇవాళ ఈ కబ్జా కోర్లంతా ఎవరండి? బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ బంధుగణం, వాళ్ళ యొక్క బినామీ నాయకులే కదా. ప్రత్యేకించి 10 ఏళ్లుగా మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ఏ ఇవాళ 111 జీవోని అతిక్రమించి అదేవిధంగా బఫర్ జోన్ని అతిక్రమించి దాంట్లో ఇవాళ ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి ఆయనకు మంత్రిగా చేసిన వ్యక్తి ఆ మాత్రం సోయలేదా అండి? ఇవాళ గతంలో ఏమన్నాడు? అదే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టింది ఆయనేగా. ఇవాళ ఏం మాట్లాడుతుండు? ఫామ్ హౌస్ నాదిగా అన్నావు. నేను లీజుకు తీసుకున్నావు. నువ్వు లీజుకు తీసుకున్నావా? ఫామ్ హౌస్ నీ బినామీలదా? కనీసం నువ్వు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మాత్రం నీకు అవగాహన లేకుండా ఎట్లా నువ్వు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి? ఇవాళ మనందరూ తెలుసు 111 జీవోలో కానీ, బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్లో కానీ పర్మనెంట్గా నిర్మాణాలు చేపట్టరాదు. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టడాలు చేపట్టిరో వితౌట్ నోటీసు, అంటే నోటీసు కూడా అవసరం లేకుండా డిమాలిషన్ చేయవచ్చని స్వయంగా సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉన్నాయి. ఇవాళ దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు దీని మీద కూడా విమర్శలు ఏందండి? ఎవరి కోసం చేస్తున్నామండి? ఇది తెలంగాణ భవిష్యత్ కోసం కదా, తెలంగాణ భవిష్యత్ తరాల కోసం కదా. ఇవాళ ఇందులో ఏ పార్టీ నాయకులు, ఇవాళ కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ ఎవరు లేదండి. ఎవరైతే అక్రమారుల్లో వాళ్ళు భయపడాలి. మీరెందుకు భుజాలు దండుకుంటారు? లింగం మీద గారు ఒక నిమిషం హోల్లో ఉండి, అలాగే మనకి బీఆర్ఎస్ నేత కూడా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అడిగా. శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ ఫామ్ హౌస్ మొన్నటి వరకు అది కేటీఆర్ ఫామ్ హౌస్గా ఉంది. ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నేను లీజుకు తీసుకున్నాను అని చెప్తున్నారు. కానీ డాక్యుమెంట్ల అంశానికి వచ్చేసరికి కేటీఆర్ సతీమణి శైలిమా నేమ్ మీద, వాళ్ళ వైఫ్ నేమ్ మీద కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి దానికి సంబంధించి. ఇది కూడా టోటల్గా జన్వాడ ఫిరంగి నాలా పరిధిలోకి వస్తుంది. ఆ పరిధిలోనే ఈ కట్టడం అనేది కట్టడం జరిగింది అని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి కేటీఆర్ పేరు మీద లేకపోయినా వాళ్ళ వైఫ్ పేరు మీద డాక్యుమెంటేషన్ ఉన్నప్పటికీ కూడా మరి అది వారికే వర్తిస్తుంది కదా. సీఎం రేవంత్ రెడ్డి దీనికి తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి కాదని మీరు ఎలా అంటున్నారు? ఒకవేళ నిజంగా మీరు అది లీజుకు తీసుకుంటే ఎన్నికల అఫిడవిట్లో కూడా మీరు లీజుకు తీసుకున్నాము ఆ ఫామ్ హౌస్ అని కేటీఆర్ మెన్షన్ చేయలేదు కదా. ఒకటి మేడం, ఇప్పుడు నేనేమంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం. ఏదైతే ప్రజలు ఈరోజు రైతులు ఆగ్రహంతో ఉన్నారు, తర్వాత నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు, తర్వాత రైతాంగానికి సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు, రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తున్నాడో రేవంత్ రెడ్డి 7,500 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు ఎకరానికి. ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారు. తర్వాత ప్రజలకు ఏం చెప్పాలి అని ఒకటి చెప్పలేక ఈరోజు ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం, ప్రజల యొక్క అటెన్షన్ మొత్తం కూడా డైవర్షన్ చేయడం కోసం ఏదైనా చర్చ దీని మీదనే జరగాలి, ఈ యొక్క హైడ్రా మీదనే ఇంత ఫోకస్ పెడుతున్నారే. తర్వాత ఎక్కడన్నా మీ టీవీల వాళ్ళు కావచ్చు, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎవరు కూడా ఈ రైతుల పక్షాన గాని తర్వాత ఇటు నిరుద్యోగుల పక్షాన గాని మాట్లాడిన పాపాన పోతలేరు. ఇంతవరకు ఎందుకు ఉద్యోగాలు శ్రీనివాస్ రెడ్డి గారు రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ముఖాముఖిలో ఆయన కొన్ని కీలకమైన స్పష్టమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి గ్రామాల్లో తిరిగి రుణమాఫీ ఎవరైతే అవ్వలేదో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి, కేవలం ధర్నాలు నిరసనలు చేసింది కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ నిజమైన రైతులు కాదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అంశాన్ని పక్కన పెడుతున్నాం, హైడ్రా గురించి మాట్లాడుతున్నాం అండి. హైడ్రా గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అయినా, శ్రీనివాస్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ అయినా ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ ఫిరంగి నాలా పరిధిలో ఉందా లేదా? ఒకటి మేడం, ఇప్పుడు ఏది నాలా ఉన్నప్పటికీ కూడా ఏది ఉన్నప్పటికీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోను తర్వాత ఎవరైనా దాన్ని ఎఫ్టీఎల్ కింద భూమి ఉన్న వాళ్ళు, తర్వాత బఫర్ జోన్ కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ నిర్మాణాలు చేసుకోవద్దని చెప్పేసి ఒకటి ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పటి నుంచి లేదు, గతంలో ఉండేది. గతంలో కూడా ఎవరు కూడా చేసినా దాన్ని చట్టపరంగా చేయాలి. కేటీఆర్ గారు ఏం చెప్పారు? నిర్మాణ ప్రెస్ మీట్ పెట్టి నేనే దగ్గర నుండి గులగొట్టిస్తా అన్నాడు. దానికి ఇంత రాదంతం చేసి తర్వాత ఇంత చేసేది అవసరం కూడా లేదు దీనికి. తర్వాత మేమేమంటున్నాం అంటే, నీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో, తర్వాత ఎవరైతే పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడో, ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారో,
రేవంత్ రెడ్డి గారి యొక్క ఫామ్ హౌస్ ఇవన్నీ కూడా డిమాలిష్ చేయమంటున్నాం కదా. అవన్నీ చేయకుండా కేవలం మన కేటీఆర్ గారి పూచిగా చూపించి తర్వాత ఆయన ప్రదీప్ రెడ్డి దగ్గర లీజ్ తీసుకున్నాడు. తర్వాత కూలగొట్టుకోరు, దానికి సంబంధం లేదని చెప్పిండు ఆయన. నేనే దగ్గర ఉంటా అంటుండు, దగ్గర కూలగొట్టిస్తున్నాడు. దానికి కేటీఆర్ ని ఒక టార్గెట్ గా చేసుకొని తర్వాత ఇది చేయడం కుట్రపూర్తే తప్ప ఇంకోటి కాదు మేడం. ఇంకొకటి మేమేమంటామంటే ఈరోజు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇవన్నీ చేస్తా అంటుంది. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఈ పేదల యొక్క ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. అనేక మంది ఈరోజు నిర్భాగ్యులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొడతా ఉన్నారు. తర్వాత ఆనాడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీనేగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పుడు అంత ముందు ఉన్నటువంటి అయ్యే కదా. ఇప్పుడు ఏదో కొత్తగా గత ప్రభుత్వం గతంలో మీరేగా ఉన్నది, అంత ముందు మీరేగా ఉన్నది. 10 ఏళ్ళుగా తెలంగాణ తెలంగాణ రాకముందుకు ఎంత తర్వాత ఈరోజు తెలంగాణ రాకముందుకు ఎన్ని కబ్జాలు చేసినారో తర్వాత దానం నాగేందర్ గారు చేయలేదా? తర్వాత వీళ్ళన్నీ ఎటుపోయినాయి అవన్నీ ఉన్నాయి కదా. ఈరోజు నేనేమంటే ఒక్కటే మేడం, ఈరోజు ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసమే కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రామాగా తీసుకొచ్చారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి మీరు కక్ష సాధన చేస్తా ఉన్నారు. ఇదేంది? కొంతమంది గులగొట్టి కొంతమంది చేయకపోవడం కారణం ఏంది? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రెవెన్యూ మంత్రి కదా, ఆయన ఎందుకు చేస్తలేరు? తర్వాత ఆయన చేయాలి కదా. ఆయన ఒకటి తర్వాత పట్నం ఆయన ఎందుకు కూలగొడతలేరు? తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎందుకు కూలగొడతలేరు? తర్వాత ఇంకా చాలా మంది ఉన్నాయి కదా కాంగ్రెస్ నాయకులు అయ్యి, తర్వాత కేవీపీ రామచంద్ర గారు ఎందుకు కూలగొడతలేరు? ఇవన్నీ ఎందుకు చేస్తలేరు? కేవలం ఒక రాజకీయంగా బూచి చూపించి కేటీఆర్ గారు తర్వాత ఇవన్నీ కేటీఆర్ గారు ఏమన్నారు, మన ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా చెప్పినాడు టిఆర్ఎస్ భవన్ లో. తర్వాత ఏదైనా నాది ఉంటే తీసుకోరండి, తర్వాత నేనే దగ్గర కూలగొడతా, మా ఫ్రెండ్ను కూడా నాకు ఎవరైతే లీజ్కి ఇచ్చినారో ఆయన కూడా ఒప్పిస్తా అని చెప్పినాడు. చెప్పినాక కూడా దాన్ని ఒక జన్వాడ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జన్వాడ గతంలో ఇప్పుడు పట్టుబడ్డాడు, ఆయననే ఏం చేయలేకపోతున్నాం మనం. ఏం చేస్తాం మేడం? ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి, చెప్పండి యాదవ్ గారు. బీఆర్ఎస్ నాయకుడు ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే, మరి 10 ఏళ్లుగా నీ గవర్నమెంట్ ఉంది కదా, నువ్వెందుకు చేయలే? మరి నీ చేతగానితనం కదా, నువ్వు మంత్రిగా ఉండి మరి నువ్వెందుకు కూలగొట్టుకోలే? నువ్వు ఎట్లా చేసినావు? చెరువులు ఇట్లా కబ్జాకు అవుతుంటే ఇది నాలాలను అతిక్రమించి నువ్వు ఎట్లా కట్టినావు? మరి నీకు సోయి లేదా? ఏం మాట్లాడతారంటే ఎంత నిసిగ్గుగా అంటే, తప్పు చేసి జస్టిఫై చేస్తావా? ఏం చేసినా ఏం మాట్లాడతారని మీరు పెద్దలు ఏం మాట్లాడతారు? నువ్వు మంత్రిగా ఉండి మరి ఏం చేసినావు? ఇవి తెలంగాణకి ఇట్లా ఆక్రమణలు జరగాలనా? నేనే తెలంగాణకు ఆక్రమణలు జరగాలనా? ఇట్లనే చెరువులు కబ్జాలు కావాలనా? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు కూలగొట్టుకుంటావు. మరి 10 ఏళ్ళుగా మీరు ఏం చేసిరు? గడ్డి వీకిరా? 10 ఏళ్ళుగా చెరువులు కబ్జాలకు గురైతుంటే గడ్డి వీకిరా? ఏం మాట్లాడతారండి? నువ్వు ఎందుకు చేయలే? నువ్వు మంత్రే కదా, బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు చేయలే? ముందు దానికి క్షమాపణ చెప్పాలి. ఇంకా మళ్ళీ దాన్ని జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు మరి 10 ఏళ్ళు ఏం చేసిరండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గడ్డి బీకిండా? కేసీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ ఏం చేసిండు? ఏం మాట్లాడతారండి? దయచేసి మీరు ఇట్లా సపోర్ట్ చేయ, ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు సపోర్ట్ చేయండి అంతే తప్ప ఇప్పుడు మరి 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలే? అరే నువ్వు ఎందుకు చేయలేదు? మరి నువ్వేం బీకిరు? మీరు అధికారంలో ఉండి ఏం చేసిరు? అరే అధికారంలో ఉండి మీరు ఏం చేసి ఇవాళ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూలగొడుతున్నాం, ఇవాళ డెఫినెట్ గా అవుతుంది. మీ లెక్క చేయం డెఫినెట్ కూడా. ఇది ప్రజల ఆస్తి అండి. కేటీఆర్ కేసీఆర్ ఎవరికో కాదు, ప్రజల ఆస్తి డెఫినెట్ కూడా. ఇది ప్రజా ప్రభుత్వం. వరుసగా ఎవరు తప్పు చేసినా అక్రమార్కులు భయపడాలి. మీరెందుకు భయపడతారండి? మీరు కబ్జా కోర్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అన్నిటి మీద కూడా చర్యలు అరే అన్ని చేస్తామండి. నువ్వు చెయ్యని నీ దరిద్రం కదా, నీ దరిద్ర పాపాల పుట్ట ఇప్పుడు కదా. నువ్వు 10 ఏళ్ళ చేసిన ఘనకార్యం కదా ఇది. మరి నువ్వు ఏం చేసినావు? ఏడ పడుకున్నావు? ఫామ్ హౌస్ లో పడుకున్నావా? ఫామ్ హౌస్ లో పడుకున్నావా? మంత్రి గుండి ఏం చేస్తారండి? ఎంత నిసిగ్గుగా మాట్లాడతారు. దయచేసి ఇట్లా వేగ్గా ఏదో మాట్లాడొద్దండి. ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది, మీరు సపోర్ట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కూడా ఒక్క నిమిషం హోలో ఉండండి. నరేష్ గారు, ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారో ముందు కాంగ్రెస్ నేత దగ్గర నుంచి అందరూ ఎందుకు కూల్చట్లేదు అంటున్నారు. ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు 1 by 1 అనేది ఆ ప్రాసెస్ ప్రోగ్రెసివ్ అనేది ఉండటం సహజం. కాకపోతే ఇక్కడ తొలి కూల్చివేత కూడా కాంగ్రెస్ చాలా జెన్యూన్గా తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ పల్లం రాజు దగ్గర నుంచే తొలి కూల్చివేతలు అనేది కాంగ్రెస్ నేత దగ్గర నుంచే తొలి కూల్చివేత స్టార్ట్ అయింది.
ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది విషయం పక్కన పెడితే 1 బై 1 అనేది వస్తూనే ఉన్నారు. అది సొంత పార్టీ నేతలైనా, ఎంపీ అయినా, ఎమ్మెల్యేలైనా, లేకపోతే చివరికి సీఎం పిఎం అయినా సరే, ఏదున్నా సరే కూల్చివేతలో ఆపే ప్రసక్తే లేదు. మరోవర్ ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటి అంటే, కనీసం హైడ్రాకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది అక్రమ కట్టడం అని చెప్పేసి సర్వేలో తెలిస్తే ఆ కట్టడాన్ని ఆటోమేటిక్గా కూల్చివేయచ్చు. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, దానికి అంత ఫ్రీ హ్యాండ్ ఉంది. అలాంటప్పుడు మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒకటే పార్టీని టార్గెట్ చేస్తుందా? అందులో బీజేపీ కూడా ఉందా? చూడండి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లింగం యాదవ్ గారు కానీ అక్కడ ఉన్న అంటే లింగం యాదవ్ గారు మాట్లాడారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్లు భారతీయ జనతా పార్టీలు భయపడుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ భయపడట్లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ఈ యొక్క హైదరాబాద్ నగరం కోసం పోరాటం చేస్తున్నది. గతంలో కూడా హైదరాబాద్ నగరం మునిగిపోయినప్పుడు కేసీఆర్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క హుస్సేన్ సాగర్ కు సంబంధించి ఎక్కడైతే దానికి సంబంధించిన నాలాలు ఏవైతే మూసీ నది నాలాలు ఉన్నాయో, దీని మీద అక్రమ కట్టడాలు ఏదైతే 10,000 దాకా ఉన్నాయో ఇవన్నీ వేసే సర్వే దాని మీద రిపోర్ట్ వచ్చినంత ఈ 10,000 కట్టడాలు కూలగొట్టలేదు. 10 ఏళ్ళలో 3 సార్లు హైదరాబాద్ నగరం మునిగిపోయింది, మనందరికి తెలుసు. సో ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము మా ఈటల రాజేంద్ర గారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా చెప్పాడు, అయ్యా పేదల జీవితాలను నాశనం చేయొద్దు, పేదల ఇళ్ల జోలికి రావద్దు. ఎందుకంటే ఆ పేదలకు ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. ఏదైతే ఫాక్స్ సాగర్ కావచ్చు, సరూనగర్ చెరువు కావచ్చు, ఈ సాహెబ్ నగర్ చెరువు కావచ్చు, ఈ సరూనగర్ చెరువు దగ్గర గతంలో 80 గజాలు 60 గజాల ప్లాట్లు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిండో, కాలక్రమేణా వాళ్ళ పిల్లలు పెరిగి వాళ్ళు ఇడిపోయి 30 గజాలు 20 గజాలు 25 గజాలు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని ఏదైతే ఒడ్ర బస్తీ అక్కడ ఉందో దానికి సంబంధించి వాళ్ళ ఇళ్లను కూడా కూలగొట్టడం సమంజసం కాదు. ముందు పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు కూలగొట్టండి, దాంట్లో ఏ నాయకులు వచ్చినా ఏ పార్టీ ఉన్నా దానికి సంబంధం లేకుండా హైదరాబాద్ నగరాన్ని కాపాడండి అని చెప్పేసి. సో ఏదైతే ఇప్పుడు సంబంధించిన ముఖ్యంగా మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటే, గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా నిజంగా చెరువులు ఇవన్నీ కబ్జాలకు గురైనాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఏ సిద్ధాంతం కోసం అయితే మనం పోరాడినాము, తెలంగాణ వేల చెరువులు పులుసుకట్ట చెరువు, ఒక చెరువు నిండితే ఇంకో చెరువుకు, ఒక చెరువు నిండితే ఇంకో చెరువుకు, ఆ విధంగా నీళ్లు పోతుండే, నాలాలు మంచిగా ఉంటుండే, బ్రహ్మాండంగా ఉంటుండే. కానీ తెలంగాణ సాధించిన తర్వాత అవన్నీ చాలా దిక్కుల కబ్జాలు అయిపోయి ఫ్లాట్లుగా వెలిచి ఆ ఫ్లాట్లలో ఇండ్లు వచ్చేసి, సో ఇవన్నీ జరుగుతున్న మాట వాస్తవం. ఏదైతే ఉస్మాన్ సాగర్, అదే విధంగా ఈ యొక్క గండిపేట ఇవన్నిటికి సంబంధించిన ఈ హైదరాబాద్ మహానగరానికి ఈ నీళ్ళు అందించే ఈ ప్రాంతం అంతా పాడు కావద్దని చెప్పేసి ఇక్కడ 111 జీవోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 111 జీవో పరిధిలో ఏదైతే మూసీ నది కింద ఈ పరివాహ ప్రాంతం ఉన్నదో సరే, దానికి సంబంధించి ఆ పెద్ద పెద్ద ఆ ప్రాజెక్టులకు నీళ్ళు రానికి, ఉస్మాన్ సాగర్ కావచ్చు, దానికి సంబంధించి ఈ నీళ్ళకి రావచ్చు, ఈ నాలాలు ఇప్పుడు ఈ బుల్కాపూర్ నాల కావచ్చు, ఇంకేదైనా రకరకాల నాలాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక శంకర్పల్లికి వెళ్ళి ఒక నాలు వస్తాయి, మెహదీపట్నంకి వెళ్ళి ఒక మొయినాబాద్కి వెళ్ళి ఒక నాలు వస్తాయి, ఇట్లా రకరకాల నాలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రమేణా కుంచుకుపోయి ఇప్పుడు ఎప్పుడైతే అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం, ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఏమైంది ఆఖరికంటే, ఇక మనకు కృష్ణానది నుంచి నీళ్ళు వస్తున్నాయి, కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుంటాం, ఇట్లా గోదావరి నీళ్ళు తీసుకుంటాము, ఈ పక్కకున్న ఈ గండిపేట, ఉస్మాన్ సాగర్ వీటికి అసలు అవసరమే ఉన్నది ఈ పరిస్థితి. కాబట్టి ఈ 111 జీవో ఎత్తేసేయాలి, ఈ మంచి పొలాలు ఈ ల్యాండ్ని సొంతం చేసుకోవాలి, దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందగా పెంచాలని చెప్పేసి ఆ 111 జీవోని ఎత్తేసి మొత్తం అక్రమ కట్టడాలు కట్టడం మాట వాస్తవం. సో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వీరు ఏదైతే మల్కాజిగిరి ఎంపీ ఉన్నప్పుడు ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద మాట్లాడము, అది కబ్జా గురైందని, అది 111 జీవోలో కట్టిరు, లేకపోతే నాలా మీద కట్టిరు, ఇది ఇల్లీగల్ కట్టిరని మాట్లాడము, తర్వాత ఆయన అరెస్ట్ కావడం, ఇవన్నీ రకరకాల స్టోరీ మనందరికి తెలిసింది. సో దీంట్లో మేమైతే వాళ్ళు ఏమైనా వ్యక్తిగత కక్షలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఉన్నాయో మాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ పట్ల చాలా స్పష్టంగా, చాలా సీరియస్ గా మేము మాట్లాడుతున్నాం. మా యొక్క షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలా నాలాలు, అదేవిధంగా ఈ మన ఆఫీస్పేట నాలా కావచ్చు, ఇక్కడ ఎల్లమ్మబండ చెరువు కావచ్చు, ఈ యొక్క ప్రగతి నగర్ సంబంధించిన చెరువు, ఇవన్నీ కూడా కబ్జాలకు గురైనాయి. దీని విషయంలో చాలా సీరియస్ గా పోరాటం చేస్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ నాయకుడే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్ కన్వెన్షన్ మీద 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఇది అక్రమంగా కట్టిరు, ఇది మొత్తం దీని మీద ఈ చెరువుని పూర్తి చేసిరు, దీని మీద యాక్షన్ తీసుకోవాలని, ఇవన్నీ మీ టీవీలలో కూడా చాలా సార్లు ప్రసారాలు చేసిరు.
భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక మహానగరం. ఆ? సో దీన్ని మేము భాగ్యనగరం అని ముద్దుగా పిలుచుకుంటాం. భారతదేశంలో ఏ నగరానికి కానీ ఇంత మంచి వాతావరణము, ఇక అట్మాస్ఫియర్ ఇంత కూడా లేదు. కాబట్టి ఇంత మంచి వాతావరణం ఉన్న ఈ సిటీని కాపాడుకోవాలి ఈరోజు చూసుకుంటే మనం. కాబట్టి దీన్ని ఎవరైనా సరే అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా ముందు పెద్దవాళ్ళని కూల్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే మల్లారెడ్డి గారు కావచ్చు, పల్లా రాజశేఖర కావచ్చు, నిన్న మన అరుస్తున్న ఓఐసీ గారు కావచ్చు, ఎవరైనా కానీ మేము విద్యాదానం చేస్తున్నాం అది అని మాట్లాడతారు. విద్యాదానం ఏమి చేయట్లేదండి. ఎడ్యుకేషన్ ఆల్రెడీ కమ్స్ సర్వీస్ సెక్టర్. చాలా మంది చేసేంత సర్వీస్ సెక్టర్ కిందకే వస్తుంది దానికి. కాకపోతే వాళ్ళు ఫీజులు తీసుకుంటారు అంటే ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినవి కూడా అయితే నిన్న దానికి సంబంధించి రంగనాథ్ గారు ఏమన్నారు, వాళ్ళకి కొంచెం టైం ఇస్తాము, ఈ లోపల వాళ్ళు షిఫ్ట్ కావాలి, లేకపోతే షిఫ్ట్ కాకపోతే మేమే పోలగొడుతున్నాం. మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే నిక్కచ్చిగా పార్టీలకు అతీతంగా, అది భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించినవి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు ఎవరు ఉన్నా కానీ నాలాల మీద కానీ అదేవిధంగా చెరువుల ఎఫ్టీఎల్ మీద కానీ బఫర్ జోన్లలో ఏదున్నా నిక్కచ్చిగా కూలగొట్టాల్సిందే, హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిందే. కానీ గతంలో ఇక ప్రభుత్వం కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు టైంలో మనం ఆలోచన చేస్తే ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున తప్పిదాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ మన కృష్ణకాంత్ పార్క్ కనిపిస్తుంది. నేను నా చిన్నగా ఉన్నప్పుడు చూసిన కృష్ణకాంత్ పార్క్ ఈ వెంగళరావు దగ్గర మీ అందరికి ఐడియా ఉన్నది. సో అది దాని నిండా నీళ్ళు ఉంటుండే. అంత మంచి నీళ్ళున్న ఇలా మా దగ్గర కుకట్పల్లిలో మా వివేకానంద కాలనీ డివిజన్ లో పటేల్ కుంట పార్క్, ఇవన్నీ నేను నా కళ్ళతో చూసిన పార్క్. దాని నిండా నీళ్లు ఉంటుండే. నీళ్లున్న పార్కులని నీళ్లున్న చెరువులని పార్కులుగా కన్వర్ట్ చేసారు. పార్కులను కన్వర్ట్ చేసి వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా దీనివల్ల హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ అంతా డ్యామేజ్ అయ్యి ఈ రోజు 1500 ఫీట్లు 2000 ఫీట్లు ఈ యొక్క బిల్డర్లు పెద్ద పెద్ద బిల్డర్లు బోర్లు కొడుతున్నారు. కాబట్టి ఇదంతా వాతావరణం అంతా విధ్వంసకరంగానే ఉన్నది. ఓకే అండి, కాకపోతే ఇక్కడ సెక్రటేరియట్ గానీ లేకపోతే జీవోఎంసీ లాంటివి గానీ కొన్ని కట్టడాలు కట్టుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి బఫర్ జోన్ గానీ ఎఫ్టీఎల్ కి సంబంధించినవి గానీ ప్రజా ప్రయోజనాల కోసం కట్టుకోగలిగినవి ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ ఉంటుందండి. ఒక నిమిషం, మీరు నాకేం వినిపించలేదండి, మీరు ఇద్దరు వేరు మాట్లాడుతుంటే. ఓకే, ఒక నిమిషం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం, రేవంత్ రెడ్డి గారిది గోపనపల్లిలో భూ కబ్జా మీద ఉన్న ఆరోపణలు మర్చిపోయినావా? జనాలు ఇంకా మర్చిపోలే కదా. 127 సర్వే నెంబర్లు ఏముండే, భూమి ఎక్కువ ఉన్నది. తర్వాత ఇంతవరకు అది ఎందుకు చేస్తలేరు? తర్వాత ఇప్పుడు టీవీ యాంకర్ టీవీలోకి ఏంది ఒక రేవంత్ రెడ్డి గారు ఒక టార్గెట్ ఇచ్చిండు, ఎంతసేపు జన్వాడ దీని మీదనే మాట్లాడని చెప్పారు తప్ప ప్రజలు ఇదే ప్రశ్నలు అడిగింది తప్ప ప్రజల యొక్క ఏం బాధలు పడుతున్నారు, ప్రజలు ఏం ఇబ్బంది పడుతున్నారు, జన్వాడ గురించి మాట్లాడాల్సింది ఒక లాయర్ మాట్లాడాలి, తర్వాత ఇంకోరు మాట్లాడాలి, తర్వాత ఇంకోరు చేయాలి. శ్రీనివాస్ రెడ్డి గారు జన్వాడ గురించే కాదు, ప్రజల గురించే కాదు, ఇక్కడ జన్వాడ గురించే కాదు, ప్రజల గురించే కాదు, ప్రతి సమస్య గురించి కూడా మీరే మాట్లాడుతుంది. ప్రతి సమస్య గురించి మీరే మాట్లాడుతుంది. దానికి బోర్డర్స్ ఏం లేవండి. ఈ రోజు రాష్ట్రంలో అన్ని చెరువులు నింపింది ఘనత కేసీఆర్ గారికి దక్కింది. తర్వాత కాంగ్రెస్ కి ఏముంది, చెరువులను నిండిపోయి కరువు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అన్నది. ఈ రోజు మొత్తం కూడా చెరువులను నిండిపోయినాయి. తర్వాత ఎక్కడ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. కదా ఎక్కువ కబ్జా చేసింది కాంగ్రెస్ వాళ్ళే, చెరువులని కూడా కబ్జా చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఆనాడే విధ్వంసం జరిగింది. కానీ అది మాట్లాడకుండా బీజేపీ ఏదో కాంగ్రెస్ కొత్త పలికినట్టు రేవంత్ 10 ఏళ్ళుగా మరి ఏం చేసిరండి? మీరు ఏం మాట్లాడతారండి? నువ్వు కనీసం ఒక సోయిని మాట్లాడన్నా 10 ఏళ్ళుగా మరి నువ్వు అధికారంలో ఉండి ఏం చేసినావు? నువ్వు ఏం కట్టేలాగా పెట్టినావు? మరి నువ్వు ఏం చేసినావు? నువ్వు ఏం మాట్లాడతావన్నా? నువ్వు కనీసం మాట్లాడితే కొంచెం అవగాహనతో మాట్లాడి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా చూస్తున్నారు. అరే 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది నువ్వే కదా, మళ్ళీ నువ్వు కబ్జాల గురించి మాట్లాడాలి. నరేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. లింగం యాదవ్ గారు మీరు కూడా జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు కూలగొడతారు అన్నదైతే ప్రస్తుతం ఉత్కంఠంగా మారిన నేపథ్యంలో నిజంగానే వారంతా చెప్పేది నిజమైనా, బీఆర్ఎస్లో కేటీఆర్ పేరు మీద అది లేదా అంటే డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళ వైఫ్ మీద ఉన్నట్లయితే తెలుస్తుంది. యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలది కానీ లేకపోతే కాంగ్రెస్ నేతలది కానీ తప్పు ఎవరు చేసినా సరే మేము కూల్ చేస్తాము అని చెప్తున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల విషయాలు ఏంటి? వాటిని ఎప్పుడు కూలగొడుతున్నారు? రేవంత్ కూడా ఫామ్ హౌస్ ఉంది అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా
సొంత పార్టీలో నేతలు హైకమాండ్ వరకు వెళ్ళి ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారంటే మా పార్టీలో ఉన్నారు మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఏఐసిసికి ఎందుకు ఫిర్యాదులు చేయవలసిన పరిస్థితి వచ్చింది? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యాజ్ ఏ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం కూడా ఇవాళ ప్రభుత్వ నిర్ణయానికి వెన్నుదన్నుగా ఉండాలి. ఎందుకంటే ఇది భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో మానవ మనుగడ ఉండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఎంత విధ్వంసం జరిగింది, ప్రత్యేకించి పర్యావరణ విధ్వంసం, దాన్ని అరికట్టాలి. మళ్ళా హైదరాబాద్ అంటేనే ఒక లేక్ సిటీస్. ఇవాళ గతంలో మీరు చూడండి ఎన్ని చెరువులు ఉండే, ఇవాళ ఎన్ని చెరువులు. నేను చెప్తున్నా లింగయాదవ్ గారు, బీఆర్ఎస్ అనేది 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది, కానీ కాంగ్రెస్ 60 ఏళ్ల పైబడి పరిపాలించింది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఏమయ్యాయి? అప్పుడు ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ మరి పర్మిషన్స్? ఈ 10 ఏళ్లలో కొంతమేర పర్మిషన్స్ ఇచ్చిండొచ్చు, కానీ మేజర్ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరి హయాంలో అండి? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామని, ఎందుకోసం తెలంగాణ వచ్చింది? తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కదా. అందులో వనరుల, నీటిలో, ఉద్యోగాలలో హైదరాబాద్ భూములు, తెలంగాణ భూములన్నీ ఇవాళ పక్కన వేరే వాళ్ళు ఇతర రాష్ట్రాలు అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఆక్రమించుకుంటారనే కదా. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు చెప్పాలి కదా. గతంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వే కదా 10 ఏళ్ళ అధికారంలో ఉంది, నువ్వే కదా ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వే కదా మంత్రిగా ఉన్నావు, నువ్వే కదా మంత్రిగా ఉన్నావు. మరి ఏం చేసినావండి? ఇవాళ నీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కనీస బాధ్యత లేదా అండి? ఎట్లా 111 జీవోలో ఎట్లా బఫర్ జోన్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి? మరి ఆయన ఏం దానికి సమాధానం చెప్పాలిగా. ఇవాళ నేను ఏమంటున్నంటే ఇది ఒక ప్రభుత్వం, ఇవాళ ఇది కాంగ్రెస్ నేతలదా, బీఆర్ఎస్దా, బీజేపీ అని ఎవ్వరు చూడండి. ఇవాళ మీరు ఆ విధంగా చెప్తే ఇవాళ పల్లం రాజు అనే కాంగ్రెస్ మరి నాయకుడిదే, అతనిదే మొదటి నుంచి స్టార్ట్ అయిందే కాంగ్రెస్ నాయకుడిది. మరి దాని గురించి ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడరే? నేను ఏమంటున్నా అంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. దయచేసి మన అందరం కూడా ఈ హైడ్రాకు ప్రభుత్వానికి మద్దతుగా ఉందాం. ఇది దయచేసి ఇది రాజకీయాలు చేసే సమయం కాదు, దీని మీద రాజకీయాలు చేయకండి. ఇది ఏ పార్టీ నాయకుడైనా కానీ ఇవాళ కబ్జా కోర్లు అంటే ఎవరైనా ఒకటే అండి. కబ్జా కోర్లు ఇవాళ బిల్డర్లు 1000 కోట్లు తీసుకున్న బిల్డర్లు అక్రమాలు బిల్డింగ్లు కడుతున్నారు, దానికి కూడా వస్తే దానికి నష్టం ఏందండి? చెరువులు ఆక్రమించి కట్టుకోమంటారా? మరి చెప్పండి, నాలలు ఆక్రమించి కట్టమంటారా? బఫర్ జోన్లో నిర్మాణాలు కట్టుకోమంటారా? ఏదైతే మీ ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు కూడా అదే చేయమంటారా? చెప్పమనండి. అరే మీరు కనీసం మాట్లాడుతుంటే 10 ఏళ్లుగా మీరు చేయని కార్యక్రమాన్ని ఒక సదుద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకుంది. మీరు దీని మీద కూడా విమర్శలు మరి ఎట్లండి? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా బీఆర్ఎస్ నాయకుల్ని. ఇట్లనే కట్టుకొని ఆ కబ్జా కోరులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవాలని చెప్పవనండి, నాలాలు ఆక్రమించుకోవాలని చెప్పవనండి. గతంలో 2014లో ఎన్ని చెరువులు ఉండే, ఇవాళ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కబ్జాకు గురైనాయి, ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి, ఎవరు బినామీలు, ఎవరు వ్యక్తులు, వాళ్ళంతా కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇవాళ తొందరలో దాని మీద కూడా వస్తుంది, వెయిట్ చేయండి. మీకు ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఇవాళ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది, రేపు ఇంకా ముందుకెళ్తుంది కదా. మరి అందరంగా నేను ఒకటే అంటున్నాండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఇవాళ మీరు చూడండి హైదరాబాద్లో హైడ్రాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎన్ని ఎన్జిఓస్ నుంచి వచ్చి సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు. ఇవాళ ఏంటంటే మిగతా జిల్లాలలో కూడా హైడ్రాని ఏర్పాటు చేయమని డిమాండ్లు వస్తున్నాయి. మిగతా జిల్లాలలో ప్రాంతాలలో ఇవాళ డిమాండ్లు వస్తున్నాయి, మా దగ్గర కూడా హైడ్రాని ఏర్పాటు చేయమనండి. అంత మంచి కార్యక్రమాన్ని దయచేసి మీరు కోడిగుడ్డు మీద ఈకలు ఏరకండి. మీరు రాజకీయాలు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి. ఇవాళ మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు, కాంగ్రెస్ నాయకులు. అరే స్టార్ట్ చేసిందే పల్లం రాజు, కాంగ్రెస్ నాయకుడు, అది తెలుసుకోవాలి బీఆర్ఎస్ నాయకులు. అక్కడికి వస్తాం. నా కేటీఆర్ సమాధానం చెప్పాలి. 111 జీవోలో ఎట్లా కట్టిన అక్రమం, మంత్రిగా బాధ్యత లేదా? ఏం మాట్లాడతారండి? ఎవరు మల్లారెడ్డి చేసినా, పల్ల రాజేశ్వరరెడ్డి చేసినా, ఎవరు చేసినా కూడా అక్రమంగా, ఎవరు ఆక్రమించినా అక్రమమే, ఎవరిదైనా కూలగొడతాం. అందులో ఎలాంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, ఎవరి మీద ఇందులో శశబీజాలు, ఈ దాపరికాలు లేవు. ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందు కేసీఆర్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అరే నేను చెప్పేది నా కేటీఆర్ మరి మంత్రిగా చేసి ఏం చేసిండు? ఎందుకు ఆక్రమం ఎట్లా కట్టిండు? బుద్ధి లేదా మరి కేటీఆర్? నేను అనొచ్చు కదా, ఏ ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ మాత్రం సోయి లేదా, బాధ్యత లేదా?
ఒక మామూలు హత్యాకోరులకు లింగవేద గారు, లింగవేద గారు ఒక్క నిమిషం అండి. లింగవేద గారు ఒక్క నిమిషం అండి. లింగవేద గారు ఒక్క నిమిషం అండి. మాట్లాడతారండి. మంత్రిగా పనిచేసిన వ్యక్తికి బాధ్యత లేదా? ఎట్లా కడతారు? తిరుపతి జీవోలా ఎట్లా కడతారు? ఆయన కూడా కట్టిండు కదా, ఎందుకు సోయలేదు? మంత్రిగా ఓకే, చేసిన లింగవేద గారు, అంటే ఆయన ఏం లింగవేద గారు ఒక్క నిమిషం అండి. లింగవేద గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. ఒక్క నిమిషం హోల్లో ఉండండి. మంత్రిగా చేసిన ఆయన ఎట్లా కడతారంటే ఇక కబ్జాకి ఏం మాట్లాడతారు? ఓకే, లింగవేద గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరు వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు అనేది పాయింట్ కాదండి. ఎవరు కట్టినా కానీ అక్రమ కట్టడమే. ఎఫ్టీఆర్ పరిధిలో ఉంటే ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నట్లే, బఫర్ జోన్లో ఉంటే బఫర్ జోన్లో ఉన్నట్లే. అది కేటీఆర్ అయినా సరే, సామాన్య ప్రజలైనా సరే, సీఎం అయినా సరే, పీఎం అయినా సరే, అది అక్రమ కట్టడం కిందే వస్తుంది. ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇంకొక విషయం, కేవలం జన్వాడ గురించి మాత్రమే మాట్లాడాలంటూ రేవంత్ ఏదో మీడియాకి మీరు హుకుం జారీ చేస్తున్నట్టు మీరు మాట్లాడారు. ఒక విషయం అండి, మీడియా అనేది రేవంత్ చెప్తానో లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తానో లేకపోతే మీరు చెప్తానో నడవదండి. ఎందుకంటే దానికి ప్రజలకి ఏది మంచి, న్యాయం ఏది అనే దాని మీదే మాట్లాడతారు. ఇంకొక విషయం, ఒక జన్వాడ మాత్రమే కాదండి, ఒక జన్వాడ మాత్రమే కాదు. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. జన్వాడ గురించి మాత్రమే కాదు, కాకపోతే ఇక్కడ జన్వాడ గురించి ఒక్కడే కాదు, ప్రతి అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళడమే మీడియా బాధ్యత. అది మీరు కూడా గుర్తించాలి. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఫిరంగి నాలలో ఉంది 66 ఫీట్లు ఉండవలసిన నాల ఇప్పుడు 9 ఫీట్లు మాత్రమే ఉంది సర్వే ప్రకారం. అయితే ఫామ్ హౌస్కి పర్మిషన్స్ అనేవి బేసిక్గా ఈ ఏరియా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి పర్మిషన్స్ ఎవరు ఇవ్వాలండి? పర్మిషన్స్ ఎవరు ఇవ్వాలి? ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి, లేకపోతే రెవెన్యూ శాఖ ఇవ్వాలి. కానీ మీరు పర్మిషన్స్ సర్పంచ్ దగ్గర నుంచి తీసుకున్నారు, సర్పంచ్కి పర్మిషన్ ఇచ్చే రైట్ ఉందా? ఫామ్ హౌస్ కి సర్పంచ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే రైట్ ఉందా చెప్పండి? ఏదైతే ఆ గ్రామంలో ఉంటుందో ఆ గ్రామంలో ఆ సర్పంచ్ గతంలో పర్మిషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటే, తర్వాత గతంలో ఇలా ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ పర్మిషన్ ఉండదండి, సర్పంచ్ కి ఇచ్చే అధికారం లేదు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పర్మిషన్ ఇచ్చేటువంటి సెక్రటరీ సర్పంచ్ గారే పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చే రైట్ సర్పంచ్ కి లేదు, అది కూడా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి అంటే ఏంటో తెలుసా అండి శ్రీనివాస్ రెడ్డి గారు? ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ పరిధి, ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ పరిధి అంటే ఏంటో తెలుసా? చెరువు నిండిపోయిన తర్వాత బయటకు వచ్చే ప్రాంతం. ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత నీళ్ళు వచ్చేదాన్ని ఎఫ్టీఎల్ అంటారు. బఫర్ జోన్ ఏమంటారు? దాని కింద దాన్ని బఫర్ జోన్ అంటారు. మేడం, మీరు మాకు చదువు నేర్పడం అవసరం లేదు. అలాంటి వాటిలో మరి 1101 ఉంది అని చెప్పేసి అంత చదువుకున్న కేటీఆర్ కి తెలియదా? శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు తెలియకపోవచ్చు, మరి కేటీఆర్ కి తెలియదా? చేయొచ్చు, కానీ నిర్మాణాలు చేసుకోవద్దు అనేది ఒకటి ఉన్నది. ఓకే, కానీ కేటీఆర్ కి తెలీదా? అక్కడ అధికారులకు తెలీదా? సర్పంచ్ కి తెలీదా? ఇరిగేషన్ కి తెలీదా? రెడ్డి గారు కూడా చెరువు పక్కనే ఉంది, మరి ఆయన ఎందుకు కూలగొడతలేరు? శ్రీనివాస్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయకండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మన వరకు వచ్చేసరికి పక్కన వాళ్ళకి చెప్పాలి అనేది కాదు, ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి చెప్పండి. లేదు రాజకీయంగా దుమారం చేయాలి, ఏదో ఒక నెపం నెట్టాలనే తప్పు నెపం నెట్టాలనే సంకల్పం తప్ప ఈరోజు ఎక్కడన్నా ప్రజలకు ఈ రోజు విష జ్వరాలతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత అనేక దాని మీద కూడా మాట్లాడండి. దాన్ని ఎందుకు తీసుకొస్తలేరు? దాన్ని ఎందుకు చర్చ పెడతలేరు? ఇబ్బంది ప్రజలు ఎంత పడతా ఉన్నారు? అసలు విషయం ఇక్కడ జన్వాడలో ఏం జరిగింది, మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేసి చెప్పమంటే నువ్వు చెప్తున్నావు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం దయచేసి మీరు హోల్డ్లో ఉండండి. నరేష్ గారు, ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న విషయాన్ని కేటీఆర్ మరి అంత చదువుకున్నవారు మరి బఫర్ జోన్లో కట్టకూడదు అన్నది మినిమం ఎందుకు తెలియలేదు? ఇచ్చిన వాళ్ళు పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు? ఇప్పుడు కూలదోస్తుంటే బెదిరింపులు కూడా వస్తున్నాయి. కమిషనర్ రంగనాథ్కి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ జోన్ అనేది పెంచడం జరిగింది.
ఎందుకంటే ఈ హైడ్రాలో ఆయన కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా నిఘా వర్గాలు చెప్పడం వల్ల ఆయనకి సెక్యూరిటీ పెంచింది ఇంటి పరిసర ప్రాంతాల్లో. కొన్ని విజువల్స్ మనం చూసినట్లయితే ఇంటి ముందు కత్తులు కర్రలు పట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తాయి. అలాంటప్పుడు ఆయనకి థ్రెడ్ ఉంది అని తెలిసి కూడా ఈ కార్యక్రమానికి ముందుకెళ్తూ ఉన్నారు. అలాంటప్పుడు సపోర్ట్ చేయవలసిన ప్రతిపక్షం ఇప్పుడు దీన్ని కూడా తప్పుపడితే ఏంటి అర్థం అంటారు? నరేష్ గారు వినిపిస్తుందా మీకు? మేడం ఇప్పుడు ఒక విషయం మేడం చెప్పండి. అది వినిపిస్తుంది అండి, చాలా స్పష్టంగా వినిపిస్తున్నది. చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడుతున్నాను ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడుతుంటే మాకేం వినిపించట్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్ తప్ప ఎక్కడ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి చాలా స్పష్టంగా ఉండాలి. అందులో మేము ఆన్లైన్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడితే స్పష్టంగా రీచ్ అవుతుంది వ్యూవర్స్ కి. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా శ్రీనివాస్ రెడ్డి గారికి. అయ్యా నిజంగా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కరెక్ట్ గా పరిపాలించుంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు పాడైనాయి, ఏమైనాయి, ఎన్ని అక్కడ అపర్ణ ఇలాంటి ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఈ సేలింగ్ నియోజకవర్గము. అరే నువ్వు మధ్యలో మాట్లాడక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు నరేష్ గారిని ఫినిష్ చేయనివ్వండి. నువ్వు మాట్లాడు, వినిపిస్తలేదా ఎవరికి? ఓకే నరేష్ గారు మీరు కూడా ఓకే అండి, ఉంటారు. మంత్రిలో మాట్లాడకుండా తెలదా మీకు? ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నరేష్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. నరేష్ గారిని మాట్లాడివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి నరేష్ గారు. ఇప్పుడు ఇక్కడ మేము మళ్ళీ చెప్తున్నాం, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ నాయకులైనా ఎవరైనా సరే, ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, XYZ ఎవరైనా సరే, ఈ ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఫామ్ హౌస్లలో ఉన్నాయో ఏమున్నాయో, ఏదైతే ఈ రోజు పేపర్లు వస్తున్నాయో కాబట్టి ఒకరి మీద తీసుకునే యాక్షన్ ఇంకొకరి మీద తీసుకోలేదని ఈ యొక్క ప్రాపగాండ ఎందుకు? రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా, ముఖ్యమంత్రి గారు మీరు చేసే పట్ల సిద్ధశుద్ధి ఉంటే, నిజంగా మీరు సిన్సియర్ గా చేసేటట్టయితే వీళ్ళందరూ దీని మీద ఒక కమిటీ వేయించండి, ఒక జ్యుడిషియరీ కమిటీ వేయించేసి ఈ ఇరిగేషన్ ఆఫీసర్లు వీళ్ళందరినీ కూడా పెట్టి ఒక న్యాయ వ్యవస్థలో ఓకే అన్మ్యూట్ చేయండి నరేష్ గారు, అన్మ్యూట్ చేయండి. వాయిస్ మీది మ్యూట్లోకి వెళ్ళింది. నరేష్ గారు వాయిస్ అన్మ్యూట్ చేయండి. నరేష్ గారు మీది వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో చెప్పండి. మేడం ఫోన్ కాల్ వచ్చిండే మాది. అయితే నేను చాలా స్పష్టంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, ఎంక్వైరీ కమిషన్ వేసేసి ఈ ఇరిగేషన్ ఆఫీసర్లని వీళ్ళందరినీ పెట్టి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అధికారులను పెట్టి ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ అండి, అందరు ఫామ్ హౌస్ లో తిప్పండి, ఎవరు నాలా కిందకు వచ్చారు, ఎవరు బఫర్ జోన్ లోకి వచ్చారు, ఏ నాయకులు ప్రజెంట్ మంత్రులు కావచ్చు, గతంలో మంత్రులు చేసిన వాళ్ళు కావచ్చు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టకండి. ఈ అనుమానాలు ఎందుకు? ఒకరు కూలగొట్టి ఒకరు కూలగొట్టలేదు అనడం, వాస్తవాలు చేయండి. ఎవరు అక్రమాలు చేస్తే వాళ్ళే కూలగొట్టేసేయండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిక్కచ్చిగా మాట్లాడుతుంది, దాంట్లో ఇలాంటి సందేహం లేదు. అది మా పార్టీ నాయకులైనా ఏ పార్టీ నాయకులైనా తప్పెవరు చేసినా ఫలితం అనుభవించాల్సిందే. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇష్యూ దేని మీద జరుగుతున్నది? ఒక ఇష్యూ పెట్టిన మీరు ఆ టాపిక్ పిలిచిన మేము ఆ టాపిక్ వచ్చినాము, ఈ ఫామ్ హౌస్ గురగొడుతున్నా లేదని. అంతేగాని రైతు బంధు ఇవన్నీ నిజంగా కూడా రైతు బంధు రాలేదు చాలా మందికి. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిందంటే సగం మందికి రైతు బంధు ఇవ్వలేకపోయాడు, 4-5 ఎకరాలకు ఇచ్చాడు. కొంతమంది లోన్లు 2 లక్షలు తీర్పులు, కొంతమంది తీర్పలేకపోయాడు. అది సపరేట్ టాపిక్, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడైతే హైడ్రా గురించి మాట్లాడదాం. హైడ్రాకు సంబంధించిన ఏదైతే కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో, ఈ దేశంలో మీరు మళ్ళీ చెప్తున్నారు, స్వాతంత్రం వచ్చిన చెప్పటి నుంచి చాలా మంది IAS IPS ఆఫీసర్లు కూడా విధి నిర్వహణలో తన ప్రాణాలు కోల్పోయినారు. చాలా సిన్సియర్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వ్యాస్ లాంటి వాళ్ళు కూడా నక్సలైట్ యొక్క తూటాలకు బలి అయినారు. కానీ ఇవన్నీ మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆఫీసర్కి సంబంధించిన రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వారు నిజాయితీ పరంగా సిన్సియర్ గా ఏది తప్పున్నదో అది చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే చేస్తుంది, ప్రభుత్వం మీరు చేయాల్సిన పని చేయండి, కానీ పేద ప్రజలు ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఇచ్చి దాంట్లో ఉన్నదో దాని ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెద్దల నీ గవర్నమెంట్ ఇచ్చి నీ కలెక్టర్ అలాంటి వాళ్ళకి నువ్వు ఏ రకమైన ఇల్లు కట్టించి అప్పుడు ఇవన్నీ కూలగొట్టు. నిజంగా
ఓకే నరేష్ గారు విధి విధానంతో పోవాలి. ఓకే ఈ నరేష్ గారు భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాయకాయ అరుచుకోవడం, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కాదు. రాజకీయాలకు ఇది ముఖ్యం కాదు. హైదరాబాద్ సేవ్ హైదరాబాద్ అనేది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు భారతదేశం బిడ్ వేస్తుందండి ఒలింపిక్స్ కు సంబంధించి. సో హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఎందుకు నిర్వహించకూడదు? సో నిజంగా విశాలమైన ప్లేసెస్ ఉన్నాయి. ఈ రోజు ఆ 111 జీవో కింద ఎకరాలు ఉన్నాయి ల్యాండ్. మంచి గ్రౌండ్స్, టెంపరీ గ్రౌండ్స్ తయారు చేసేసి నిర్వహిస్తే ఒక పెద్ద ఆహ్లాదకరంగా ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ కు ఎటు చూసినా కానీ అసలు అందమైన వాతావరణం, ప్లేస్లు ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నగరాన్ని కాపాడుకోవాలి. నగరంలో నిజంగా ఈ రోజు మనం చూస్తే హైదరాబాద్ లో 2000 ఫీట్లు లోతుందండి బోర్డు. 1500 ఫీట్లు, 2000 ఫీట్లు, 3000 ఫీట్లు అయింది. ఈ చెరువులలో నీళ్లు ఉండి ఉంటే, భూగర్భ జలాలు ఎన్ని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వస్తుంది. అవును నరేష్ గారు ఒక నిమిషం ఓకే నరేష్ గారు ఒక నిమిషం నరేష్ గారు గంట సేపు గట్టిగా వాన కొడితే హైదరాబాద్ నిరిగిపోయి హైదరాబాద్ రోడ్లన్నీ పెద్ద కాలువలు అయిపోతున్నాయి. అవును గంట సేపు కూడా అవసరం లేదండి, గంట సేపు కూడా అవసరం లేదు నరేష్ గారు. కరెక్ట్ గా 15 నిమిషాలు వర్షం కురిస్తేనే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ లో అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితులు మనం చూసినాం. కేవలం ఈ ఆక్రమణల వల్లే. ఇక్కడ ఏదైతే మనము బాంబే నగరాన్ని చూసుకుంటే అక్కడ మొత్తం సముద్రం ఉన్నది. ఆ నగరాన్ని మనకున్నంత స్కోప్ లేదు. కానీ అది మునిగిపోయిందంటే ఒక విధంగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే అక్కడ పరిస్థితి వాళ్ళంతకంటే ఏం చేయలేరు. కానీ మనకు అలా కాదు, మనం చేతులను మనం చేసుకుంటాం. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన మంచిగున్నది. హైడ్రా కూడా చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఎలాంటి అక్రమాలు, అది పల్లా రాజశేఖర కావచ్చు, ఎవరైనా సరే అవకాశం ఇవ్వకుండా నెల రోజులు నోటీస్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా బిల్డింగ్లు ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. ఈయన కావచ్చు, ఓవైసీ కావచ్చు, పిల్లలు ఎక్కడైనా తీసుకుపోయి అడ్జస్ట్ చేస్తారు, చేయరని గ్యారంటీ ఉంది. సరే దాన్ని కూడా ఈ రోజు నేను ఏమంటున్నానంటే, సరే నీకు అంత కావాలంటే ఇంకో 5-4-5 నెలల అయిపోతుంది. కానీ పలాంటి డేటా దీనికి పలాంటి FTL లో కట్టిరు, బఫర్ జోన్ లో కట్టిరు, పలాంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎగ్జామ్స్ అయిపోయినామంటే కూలగొడతామని నోటీసులు ఇచ్చేసేయాల్సిందే. వాళ్ళు దీనికి సంబంధించి కోర్టులలో పోయి వాళ్ళు స్టే తెచ్చుకొని కూడా గవర్నమెంట్ అన్ని చేయకుండా వాళ్ళ గవర్నమెంట్ పక్క ఎవిడెన్స్ తో సహా పోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు కూడా కరెక్ట్ ఎవిడెన్స్ ప్రభుత్వం ప్రొడ్యూస్ చేస్తే ప్రభుత్వం పట్ల ఉండాలి. ప్రభుత్వం వర్క్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్న లింగం యాదవ్ గారికి, అలాగే మనకి శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, హైడ్రా అనేది మొదలుపెట్టి ఒక నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే 70కి పైబడి కట్టడాలను అయితే కూల్చడం జరిగింది. ఏవైతే FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తామని కూడా చెప్తున్నారు. అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా నగర రక్షణ కోసమే, ప్రజల సంక్షేమం కోసమే ఈ హైడ్రా అనేది తీసుకొచ్చామంటున్నారు. కాకపోతే డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదంటూ ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారనే భయంతోనే ఈ హైడ్రా అనే హైడ్రామాను కూడా క్రియేట్ చేసి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకునే విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారని చెప్తున్నప్పటికీ కూడా ఈ హైడ్రాకి సంబంధించి నలుమూలల నుంచి కూడా స్పందన అయితే, ఒక పాజిటివ్ స్పందన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏపీలో కూడా ఇటువంటివి పెట్టాలని, అదేవిధంగా కేవలం ఈ గ్రేటర్ పరిధిలో కాకుండా ఇతర జిల్లాలలో కూడా ఇలాంటి హైడ్రా తరహాలు తీసుకురావాలంటూ కూడా కోరుతున్నారు. ఏది ఏమైనా మరి జన్వాడకు సంబంధించి, కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి కూల్చివేతలు ఎప్పుడు మొదలవుతాయి, మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.